బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మాభివందనములు. గోదావరి జిల్లాలకే తలమానికమైన రాజవరం గ్రామంలో ప్రకృతి ఒడిలో నిర్మాణంలో ఉన్న 220/220 శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్ర ఆధ్వర్యంలో ఉన్న మరి దాదాపు 10 సంవత్సరాల పైగా ఇక్కడ సేవలు అందిస్తున్న శేఖర్ గారి యొక్క అనుభవాలు ఇప్పుడు మనం పంచుకుందాం. నమస్తే అండి. మీకు ధ్యానం పరిచయం అయింది ఎప్పుడు? 2002 నాకు ధ్యాన పరిచయం అయింది. 2005 నేను ఎక్కువ దాంట్లో ముందుకు సాగడం జరిగింది. తర్వాత పిరమిడ్ కన్స్ట్రక్షను, అసలు పిరమిడ్ ఏంటి, ఈ మెడిటేషన్కి పిరమిడ్కి సంబంధం ఏంటి అనే దాని మీద నేను ప్రాక్టికల్గా దాని మీద చూసి తర్వాత ప్రమోట్ చేయడం జరిగింది. అలాగా ఇప్పటి వరకు 250 పిరమిడ్లు ఆర్సిసి కట్టడం జరిగింది. మన సొంతంగా నేను తయారు చేసినవి ఒక 3000 పిరమిడ్ల దాకా ఉన్నాయి, అందరికి ఇవ్వడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మనం కట్టిన పిరమిడ్లు ఉన్నాయి, మన ద్వారా తయారు చేయబడి వెళ్ళిన పిరమిడ్లు ఉన్నాయి. ఒక 10 years బ్యాక్ గురువుగారు ఈ స్థలాన్ని చూడమని చెప్పడంతో నేను శంకరెడ్డి గారు ఈ స్థలాన్ని చూడడం, తర్వాత గురువుగారు రమ్మని ఆయనకు చూపించడం, ఇది ఓకే చేసి తీసుకోమన్నాం. అప్పుడు గురువుగారు ఈ వర్క్ అంతా నువ్వే చూసుకోవాలి దగ్గర నుంచి చెప్పడం, ఆ రోజు నుంచి నా పనులన్నీ కూడా ప్రాపంచికంగా ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇది నలుగురికి ఉపయోగపడేటువంటి ఇది కాబట్టి విశ్వ కళ్యాణం అని చెప్పి ఇక్కడ నేను గురువుగారి ఆదేశాలను ఇక్కడ నేను పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా అంత అద్భుతంగానే తయారవుతుంది. మొట్టమొదట 160/160 కడదాం అనుకున్నారు, ఇప్పుడు దాన్ని 220/220 ఫీట్కి తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వసతి సదుపాయాల కోసం 250 రూమ్లు నిర్మాణంలోకి తీసుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకున్నాం. త్వరలో అవి కూడా పని మొదలు పెడతారు. ఇక్కడ ప్రతి ఆదివారం 200 నుంచి 300 మంది ధ్యానులు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకుని భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ప్రతి వారం కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. మిగతా సమయాల్లో ఎవరన్నా బయట నుంచి గెస్టులు వచ్చినా వారికి కావాల్సిన సదుపాయాలు చూసుకుంటూ ఈ కన్స్ట్రక్షన్ చూసుకుంటూ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారండి, వాళ్ళందరి యొక్క సహకారం మీకు ఎట్లా ఉంది? వాళ్ళందరి సహకారం అద్భుతమే. ఎందుకంటే వచ్చిన వ్యక్తిని మనం చూసే దృష్టి సరైనటువంటి ఇదిలో పెట్టుకుంటే మనం వాళ్ళకి కావాల్సిన సహకారం మనం చేసి పంపించగలం. ఎలా ఎవరితోటి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే వచ్చిన వాళ్ళని గౌరవించడం, వారికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు చూసి ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు ఇక్కడ ఏ వర్కులు పూర్తయినాయండి? ఇప్పటి వరకు ఇక్కడ లేడీస్ డార్మెటరీ, జెంట్స్ డార్మెటరీ, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, అలాగే మెయిన్ ప్రతి వారం అందరూ మెడిటేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఒక మెడిటేషన్ హాలు ఇందులో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఇప్పుడు పని నడుస్తూనే ఉంది, పని అయిపోయింది, అక్కడ మెడిటేషన్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కింగ్ ఛాంబర్ వర్క్ పని జరుగుతుంది, సెంటరింగ్ వర్క్. త్వరలో దాని యొక్క స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది. మరి ఎప్పుడెప్పుడు అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న పిరమిడ్ మరి ఎప్పుడు ఇవ్వగలం? అదే త్వరలో. యాక్చువల్గా మనం ఎక్కడ పని ఆపింది లేదు. మనం ఈ పిరమిడ్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేసాం ఇప్పటిదాకా. అందుగురించి మనకి వర్క్ లేట్ అయింది. లాస్ట్ 2 years బ్యాక్ వచ్చింది మనకు పర్మిషన్. వచ్చిన తర్వాత మనం పని మొదలుపెట్టి అత్యంత వేగంగా క్వాలిటీతో కూడినటువంటి పనిని మనం కూడా చేసుకుంటాం. ఓకే. మరి పత్రిజీ గారితో మీ అనుబంధం? పత్రిజీ గారితో నా అనుబంధం అంటే ఆయన చెప్పింది గురువు చెప్పిన బాటలో నడవడం, ఆయన చెప్పిన పని చేయడం. ఎందుకంటే గురువు మనకు సరైన మార్గాన్ని ఇస్తారు తప్ప వేరే ఇదిని ఇవ్వడు. గురువు తెలిసిన తర్వాతే మనకు తెలిసింది కదా. అంటే గురువు ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆయన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నప్పుడు మనం ఆ బాటలో నడిచి మనం తీసుకున్న జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వడానికే ఈ స్పిరిచువల్ పాత్ అనేది నేను మొదలుపెట్టింది. ఇప్పుడు మనకి ఇక్కడ జిల్లాల వరకునండి, ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు? బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. తమిళనాడు అని,
అలాగే తెలంగాణ, మన ఏపీ కాకుండా బయట నుంచి కూడా. ఇది పూర్తయి తర్వాత బయట దేశాల నుంచి వస్తారు ఇక్కడికి. ఇది అత్యంత అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ఇది. ఈ శక్తి క్షేత్రానికి వచ్చిన వాళ్ళు హెల్త్ పరంగా 3 days ఇక్కడ ఉండి మెడిటేషన్ చేసుకుని చాలా ఆనందంగా ఆరోగ్యంగా బయటకు వెళ్తారు. అంతటి అద్భుతమైన శక్తి ఇక్కడ ఉంది. ఎందుకంటే అనారోగ్యం అంటే మానసికంగా ఉండొచ్చు, శారీరకంగా ఉండొచ్చు. కొన్నిటికి మనం మందులు వాడాలి, కానీ అనారోగ్యం అనేది మనసు యొక్క ఒత్తిడి నుంచి శరీరానికి వస్తుంది. కాబట్టి మనసు ఇక్కడ కుదురుపరుచుకుంటే అనారోగ్యమే లేదు, అంతా ఆరోగ్యమే. అదే మెడిటేషన్. మరి ఈ పిరమిడ్లో కూర్చోవడం ద్వారా 3 అధిక శక్తిని మనం పొందుతాం. సో తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పొందుతూ ఎక్కువ ఆరోగ్యంతో పాటు జ్ఞానాన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. పిరమిడ్స్ అనేవి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మోడల్గా వస్తూ ఉంటాయండి, కోణం అదే అయినా. మరి ఇక్కడ అందించే మన టెక్నాలజీ ఏమిటి? ఒక్కొక్క ఊళ్ళో ఒకలాగాని కాదండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే పెద్ద పిరమిడ్ నిర్మించినప్పుడు దాంట్లో ఒక కింగ్స్ ఛాంబర్ అని, క్వీన్స్ ఛాంబర్ అని ఉంటుంది. అది పెద్ద పిరమిడ్ అయితే దాంట్లో ఆ ఏరియా సరిపోతుంది కాబట్టి నిర్మించుకోవడానికి బాగుంటుంది. మరి మనం ఊళ్ళల్లో వేసేవి కట్టుకునే పిరమిడ్లు అన్నీ కూడా చిన్న సైజు కాబట్టి అక్కడ అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి ఓన్లీ పిరమిడే కట్టుకుంటున్నాం. ఇక్కడ కింగ్ ఛాంబర్, ఇక్కడ కింగ్ ఛాంబర్ తర్వాత క్వీన్ ఛాంబరు, క్రిస్టల్ ఛాంబర్ పైన మెర్కుబా పిరమిడ్ యొక్క ఇది వచ్చి దాని చుట్టూ శ్రీచక్రం అనేది వేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. పై పరిధిలో ఉన్న జ్ఞానాన్ని కూడా ఈ పిరమిడ్లో ఒక్కొక్క ఛాంబర్లో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ మనం ముందుకు సాగడానికి అత్యంత అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. గోదావరికి మరి ఆనుకుని ఉండటం వల్ల, గోదావరిని ఆనుకుని ఉంటే నీటికి అత్యంత అద్భుతమైన శక్తి ఉంటుంది. అంటే ఒకే చోట స్టాగ్నెట్ అయ్యి కాకుండా ఇది ప్రవహించేటువంటి నది కాబట్టి ప్రవహించే నదికి దగ్గరలో ఈ నిర్మాణం జరిగినప్పుడు ఆ శక్తికి ఈ శక్తి తోడవుతుంది. కాబట్టి అత్యంత అద్భుతంగా ఇక్కడ ఇది శక్తి క్షేత్రంగా ఉంటుంది. అంటే వశిష్ఠ గౌతమి అనే పేరు రావడానికి కారణం? వశిష్ఠ గౌతమి అని రావడానికి మన గోదావరి 2 పాయలుగా విడిపోయింది ధవళేశ్వరం నుంచి. ఒకటి గౌతమి పాయ, మనం ఇప్పుడు ఏదైతే పిరమిడ్ నిర్మాణం చేసుకుంటున్నామో దాన్ని ఆనుకున్నది గౌతమి పాయ. దానికి ఆపోజిట్లో ఉన్నది వశిష్ఠ. ఈ వశిష్ఠ అనేది పశ్చిమ గోదావరికి, గౌతమి అనేది తూర్పు గోదావరికి. గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో అయింది కాబట్టి ఆ ఋషుల యొక్క పేర్ల ద్వారా ఇవి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నిర్మాణానికి శ్రీ వశిష్ఠ గౌతమి అని పేరుని పెట్టడం జరిగింది. ఆ ఋషుల యొక్క సాంప్రదాయం ప్రకారం ఆ ఋషుల యొక్క నాలెడ్జ్ని ఇక్కడ తీసుకుంటూ ఇది నిర్మాణం జరుగుతుంది. అత్యంత అద్భుతంగా ఇది. అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఉంటాను ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే మొట్టమొదటి ఇక్కడ కావాల్సిన వనరులు ఏర్పాటు చేసేది బోర్డు, అంటే ట్రస్ట్. మరి ట్రస్ట్ నాకు అవన్నీ అందించినప్పుడు నేను ఈ వర్క్ నేను చేయించగలను. కాబట్టి అలాగే మరి వెనకాల మనకు గురువుగారు అండ కూడా. అంటే నువ్వు ఇక్కడ ఉండి చెయ్యి 1-2 సార్లు ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పని మనం చేసుకుంటూ ఉంటాం. అంటే మన గురువుగారి యొక్క ఇది మనకుంది, మెంబర్స్ యొక్క ఇది ఉంది, మరి ఇక్కడ ఇచ్చేటువంటి ధ్యానుల యొక్క ఇది కూడా ఉంది. సో అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ నిర్మాణం జరుగుతుంది. కానీ మళ్ళీ అందరు నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి మన ద్వారానే, అంటే ధ్యానుల ద్వారాను, ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారాను, శాకాహారుల ద్వారాను ఆ యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఎంత చేతనైతే అంత దీనికి సహాయ సహకారాలు అందించి ఈ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సేకరణలో మరి మీకు సహకరించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్?
ఈ స్థల సేకరణలో శంకరెడ్డి గారు, మరి గొల్లల మావిడ హోమియోపతి డాక్టర్ గారు చంద్రమౌళి గారు, నేను ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడి ఈ స్థలాన్ని సేకరించి తీసుకోవడం జరిగింది. ఈ స్థలాన్ని తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది చంద్రమౌళి గారు. ఆయన కాలం చేశారు, కానీ ఆయన అందించినటువంటి స్ఫూర్తితోటే దీన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు దాకా ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహమే మాకు, ఆ ప్రోత్సాహం ఆయన అందించారు. తర్వాత మేము దీన్ని స్థలాన్ని తీసుకోవడం, అలాగే సొసైటీ అంటే దీనికి ఆపోజిట్లో 280 హౌసెస్ వచ్చేలాగా శాకాహార గ్రామాన్ని నిర్మించుకోవడానికి అనుకూలంగా సైట్లు చేయడం జరిగింది. ఈ సైట్లని కూడా మన మెడిటేటర్స్ శాకాహారులు తీసుకున్నారు. వాళ్ళు త్వరలో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి యొక్క నిర్మాణాన్ని వాళ్ళు పూర్తి చేసుకుంటారు సొసైటీ సహకారంతో. సో ఇదొక శాకాహార గ్రామం. శాకాహార గ్రామంలో అత్యంత అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. ఇక్కడ